4.5 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మావోయిస్టు ఉద్యమం నేడు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. వరుస ఎన్కౌంటర్లు, లొంగిబాట్లతో సతమతమవుతోంది. అనేక మంది పార్టీ అగ్రనేతలే నేడు ఉద్యమాన్ని విడుతున్నారు. ఇన్నాళ్లు మావోయిస్టులని అక్కును చేర్చుకున్న దండకారణ్యంలో ఎనలేని పరిస్థితులు నెలకొనడంతో అగ్రనేతలు ఆయుధాలను విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం పార్టీలో కీలకంగా ఉన్న మరికొందరు సైతం ఉద్యమాన్ని విడిచి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పార్టీకి ఎదురవుతున్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమంలో పురోగమించే అవకాశం లేదని గ్రహించిన నేపథ్యంలోనే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అబూష్మఠ్ గుండెకోట్లో మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందడంతో శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. అయితే మరోవైపు ఈ సంవత్సరంలోనే కేంద్ర కమిటీ సభ్యులు చలపతి కావచ్చు, అలాగే బాలకృష్ణ, గణేష్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి హిడ్మా మృతి చెందటం, అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్ ఆసన లొంగిపోవటం, చంద్రన్న, బండి ప్రకాష్ అనారోగ్య కారణాలతో సాయుధ మార్గం విడిచి జనజీవన స్రవంతిలో కలవటం వంటి సంఘటనలు పార్టీకి కోలుకూరని దెబ్బగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ముఖ్య నేతలు, 4 తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, 10ల సంఖ్యలో పార్టీ కేడర్ తెలంగాణ పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసేందుకు కార్యాచరణ రూపొందించుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర కమిటీ సభ్యులు ఇప్పటికే పోలీసుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే వీరందరినీ కూడా మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇప్పటికే వ్యూహరచనలో నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ లొంగుబాటును ఎంచుకోగా కార్యదర్శి బడే చొక్కారావు అలియస్ దామోదర్ గురించి మాత్రం ఇంకా ఒక స్పష్టత రాలేదు. ఈ ముగ్గురు అగ్రనేతలను లొంగుబాటు పట్టించే ప్రయత్నాల్ని ఎస్ఐబి ముమ్మరం చేసినట్లుగా కనిపిస్తోంది. మావోయిస్టు సుప్రీం గణపతి ఆచూకీపై మాత్రం ఇంకా ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎక్కడున్నారనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కొలీగ్ రహీం న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రహీం, చెప్పండి. మనం చూస్తున్నాం 4.5 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మావోయిస్టు ఉద్యమం నేడు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. అయితే వరుసగా ఎన్కౌంటర్లు, అలాగే లొంగుబాట్లతో సతమతమవుతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే కొంతమంది మావోయిస్టులు కూడా లొంగిపోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్గా డీటెయిల్స్ ఇవ్వండి రహీం. రైట్ శశిరేఖ, ఇక్కడ చూసుకుంటే మావోయిస్టులు గత కొంతకాలంగా వరుసగా లొంగుబాట్లు అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ అని కేంద్ర హోంశాఖ మంత్రి సంబంధించిన అమిత్ షా ఎప్పుడైతే చెప్పారో, మార్చిలోపు ఆపరేషన్ కగార్లో భాగంగా ఇక మావోయిస్టుల ఉనికి అనేదే దేశంలో ఎక్కడ ఉండకూడదు అనేటువంటి నిర్వహించినటువంటి ఆపరేషన్ కగార్లో భాగంగా 4.5 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి మావోయిస్టుల ఉద్యమం రోజు రోజుకు ఒడిదుడుకు ఎదుర్కొంటుంది. దీంట్లో అనేక మంది ప్రధానంగా చూసుకుంటే వరుస ఎన్కౌంటర్లు, వరుస లొంగుబాట్లు, అదేవిధంగా ప్రధానమైనటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో దీనికి సంబంధించి మావోయిస్టులు ప్రధానమైనటువంటి వరుసగా లొంగిపోవటం, వయసు రీత్యా కొంతమంది అనారోగ్యానికి బారిన పడటం, ఇదే విధంగా దానికి సంబంధించినటువంటి అనేక కారణాల వల్ల వరుసగా మావోయిస్టులు అయితే భారీగా లొంగుబాటు మనం చూస్తూ ఉన్నాం, గత కొద్ది కాలంగా చూస్తున్నాం. అదేవిధంగా ప్రముఖంగా చూసుకుంటే ఇదే సంవత్సరం మే 21న జరిగినటువంటి ఏదైతే మావోయిస్టు ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ ఎన్కౌంటర్ తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్టు పార్టీ ఒక రకంగా బలహీనపడింది, నిరాశకు వెళ్ళింది, నిరాశలోకి మునిగిపోయిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇదే సంవత్సరం వరుసగా ఎన్కౌంటర్లు, భారీగా బాలకృష్ణ, అదేవిధంగా అనేక మంది మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు వరుసగా ఎన్కౌంటర్లో చనిపోవటం, అదేవిధంగా మల్లోజులా లొంగిపోవటం, ఇదే విధంగా హిడ్మా జస్ట్ ఒక వారం క్రితం హిడ్మాని ఎన్కౌంటర్లో చంపేయటం, ఇలా అనేక రకాలుగా ఎవరైతే మావోయిస్టు నేతలు ఉన్నారో వరుసగా ఎన్కౌంటర్లో చనిపోవటం, కొంతమంది లొంగుబాటు అవ్వటం వల్ల ఒక్కసారిగా మావోయిస్టులు బలహీనపడ్డారని చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కూడా మావోయిస్టు ఉద్యమంలో చేరటానికి కూడా ఎవరు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. యువత అయితే ప్రధానంగా అసలు ఆసక్తి చూపటం లేదు. ఉన్నటువంటి యువత కూడా కొద్ది గొప్ప ఆ గతంలో చేరినటువంటి యువత కూడా క్రమేపీ క్షీణించడం, అనేక ఎన్కౌంటర్లో చనిపోవడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా అనేక మంది మావోయిస్టులు
ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో విద్రోహ కార్యక్రమాల్లో పాల్గొనటం, అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఉద్యమం ఏదైతే హక్కున చేర్చుకున్నటువంటి దండకార్యాన్ని కూడా క్రమేపీ దానికి సంబంధించినటువంటి హక్కున చేర్చుకోపోవడం కూడా మావోయిస్టులకు కొంత బలహీనత కారణమని చెప్పుకోవాలి. అదేవిధంగా కొంతమంది అగ్రనేతలు అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే వయసు రీత్యా లొంగిపోవటం, దానికి సంబంధించినటువంటి ఉద్యమానికి దూరంగా ఉండటం, అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి అనేక రివార్డులు, దానికి సంబంధించినటువంటిగా కొంతమంది కొరియర్లు పనిచేయటం వల్ల కూడా అనేక మంది అగ్రనేతల్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి మావోయిస్టులు చూసాం. గతంలో ఇదే విధంగా భారీ ఎన్కౌంటర్లు జరగటం. కాబట్టి ఎన్కౌంటర్లు జరిగినప్పుడల్లా సహజంగా చెప్పేటువంటి జరిగేటువంటి ఎన్కౌంటర్లో భాగంగా ఈ బూటకపు ఎన్కౌంటర్లు అన్ని తెర ముందుకు వస్తూ ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా బూటకపు ఎన్కౌంటర్లు జరిగినా, ఏ ఎన్కౌంటర్లు జరిగినప్పటికీ కూడా మావోయిస్టులు అనేటువంటి ప్రధానమైనటువంటి నాయకులను పోగొట్టుకోవడం, ప్రధాన కార్యదర్శిని పోగొట్టుకోవడం, ఆ ప్రధాన అధ్యక్షుల్ని పోగొట్టుకోవడం వరుసగా జరుగుతూ ఉంది దీనికి సంబంధించి. కాబట్టి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇదే నెల దాదాపుగా చూసుకుంటే 28వ తారీఖు ప్రధాని మోదీ అధ్యక్షతన ఛత్తీస్గఢ్లో రాష్ట్రంలో అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల డీజీపీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు హోంమంత్రి అమిత్ షా. దీలోపే దాదాపుగా అందరూ మావోయిస్టులు అనేవారు లేకుండా లొంగుబాటు చేయాలి, ఎవరైతే లొంగిపోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఎన్ఐఏ మధ్యవర్తిత్వం ద్వారా లొంగిపోవాలనేటువంటి విషయాన్ని మాత్రం తెలంగాణ రాష్ట్రం సీరియస్గా తీసుకుంటా ఉంది. ఆ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. దాదాపుగా దేశంలో అన్ని రాష్ట్ర డీజీపీలు కూడా అక్కడ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఏమైనప్పటికీ ఆపరేషన్ కగార్ అనేది మార్చి టార్గెట్ పెట్టారు. ఇంకా 4 నెలల సమయం ఉంది. ఈ 4 నెలల సమయంలో ఎక్కడ కూడా దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలనేది ప్రధానమైనటువంటి. కాబట్టి ఇక్కడ కొంత అనుమానాలు కూడా లేవనెత్తుతా ఉన్నారు. కానీ మంచిగా నమ్మబలికించి తీసుకొచ్చి కొంతమంది మావోయిస్టులని ఎన్కౌంటర్లు చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా తెర ముందుకు వస్తుంది. కాబట్టి నమ్మాలా నమ్మకూడదా అనేటువంటి విషయాలు మీమాంసలో కొంతమంది మావోయిస్టులు ఉన్నారు. అందువల్ల ఎన్ఐబి మధ్యవర్తిత్వంతో కొంతమంది లొంగిపోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సంబంధించినటువంటి అనేక మంది మావోయిస్టులు కూడా దాదాపుగా రేపు జరగబోయేటువంటి 28వ తారీఖు ఏదైతే డీజీపీల సమావేశం ఉందో ఆ సమావేశంలోపే ఆ మావోయిస్టులు లొంగుబాటు చర్యనైతే ఇప్పటికే ఎన్ఐబి దానికి సంబంధించినటువంటి ఎవరెవరు ఉన్నారో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు దాన్ని ఎన్ఐబి చూసుకుంటా ఉంది. ఈలోపే మావోయిస్టులు మొత్తాన్ని లొంగుబాటు చేసి ఆ సమావేశం 28వ తారీఖు జరిగేటువంటి ఛత్తీస్గఢ్ సమావేశంలోపు తెలంగాణ వ్యాప్తంగా మావోయిస్టులు మొత్తాన్ని లొంగుబాటు చేసి జనజీవనస్రవంతులు కలిసే విధంగా ఏర్పాట్లు చేసి రాజ్యాంగబద్ధంగా చేయాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్ అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అందినట్టు వార్త ప్రకారం చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకల్లా ఈ ఎవరైతే మావోయిస్టులు లొంగిపోతున్నారో దానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అనేక మంది దానికి సంబంధించిన మీడియా ప్రతినిధులు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందని వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకుంటే కూడా ప్రస్తుతం ఈరోజు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు శ్రీ శివధర్ రెడ్డి ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారు. కాన్ఫరెన్స్ అలా కాకుండా దీనికి సంబంధించినటువంటి ఎవరైతే మావోయిస్టులు లొంగిపోతున్నారో దీనికి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా అర్థమవుతా ఉంది. ఏ విధంగా టోటల్గా చూసుకుంటే మావోయిస్టులు వరుసగా ఈ ఎన్కౌంటర్ బారిన పడటం, అదేవిధంగా పోను మావోయిస్టులో ఉద్యమంలో చేరేటువంటి యువత కూడా తగ్గిపోవటం, క్రమేపీ భారీ ఎన్కౌంటర్లు జరగటం, దాదాపు చూసుకుంటే ఆపరేషన్ కగార్ ఎప్పుడైతే మొదలు పెట్టారో ఒక రకంగా చెప్పాలంటే భారీ స్థాయిలోనే ఒక్కసారిగా మూకుమ్మడిగా ఎన్కౌంటర్లు జరగటం అనేది మనం చూసాం. గతంలో ఎప్పుడైనా ఎన్కౌంటర్లు జరిగినా ఒకళ్ళిద్దరు నాయకులను పోగొట్టుకునే వాళ్ళు కొంతవరకు ఉండేది. కానీ ఇప్పుడు ఈసారి ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా భారీ స్థాయిలో 10ల సంఖ్యలో మావోయిస్టులు చనిపోవటం అని చూస్తున్నాం. ఇక వరుసగా క్రమేపీ చూసుకుంటే దాదాపుగా దేశంలో ఇటుపక్క ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఇటుపక్క ఆంధ్ర, తెలంగాణ ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా దాదాపు ఈ విధంగా చూసుకుంటే దేశం మొత్తం మీదుగా 14 రాష్ట్రాల్లో ఈ మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. ఈ మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రధానమైన కదలికలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ గుర్తించి అమిత్ షా దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొత్తం ప్రిపేర్ చేసి అప్పుడే ఆపరేషన్ కగార్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం చూసుకుంటే వరుసగా ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టే ముందే చెప్పారు ఆపరేషన్ కగార్ దాదాపుగా 2026 మార్చిలోపు మొత్తం ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఉనికిని లేకుండా చేస్తాం, ఈలోపు లొంగిపోవాల్సిన లొంగిపోవచ్చు, జనజీవనస్రవంతులు కలవచ్చు, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తాము. అంతేగాని కూడదు అనుకుంటే మాత్రం భారీ ఎన్కౌంటర్లు జరుగుతాయి, దానికి సంబంధించినటువంటి ఉనికి అయితే లేకుండా చేస్తామంటూ ప్రతి 20 కిలోమీటర్లకు ఒకసారి 20 కిలోమీటర్ల దగ్గర అనేక రకమైన సిఆర్పి జవాన్లు మొత్తం పెట్టడం జరిగింది. ఏదైతే ఆపరేషన్ కగార్లో భాగంగా దానికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మందుగుండు సామాగ్రులు కానివ్వండి, ఆయుధాలు కానివ్వండి, ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది.
మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏలూరులో కూడా ఒక అద్దె బిల్డింగ్లో అద్దెకు తీసుకొని అక్కడ మావోయిస్టులు ఉన్నారనేటువంటి వార్తల నేపథ్యంలో అక్కడ కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ కొంత ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకుంది. ఈ విధంగా చూసుకుంటే దాదాపుగా మావోయిస్టులు ఎక్కడికక్కడ ప్రాణభయంతో కొంతమంది తలదాచుకోవడం చూస్తున్నాం మనం. అదేవిధంగా లొంగుబాటు సిద్ధమవుతున్నట్టు చూస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే రివార్డులు ఎవరైతే లొంగిపోయారో వాళ్ళకి రివార్డుతో పాటు దానికి సంబంధించినటువంటి భూములు ఇస్తూ వాళ్ళ జనజీవనవంతులు కలవటానికి అవకాశం ఇస్తున్నామనేటువంటి సందర్భంలో కొంతమంది మావోయిస్టులు లొంగిబాటుకు నమ్మబలికి విధంగా ఎన్కౌంటర్ చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో కాబట్టి ఎవరిని ఎలా దీనికి ప్రొసీజర్ ఏంది ఎలా లొంగిపోవాలనేటువంటి ఏర్పాట్లో కొంతమంది మావోయిస్టులు ఉన్నారనే వార్తలు అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించినట్టు ఎన్ఐబి కూడా దీనికి మధ్యవర్తిత్వం చేస్తూ ఈరోజు దాదాపుగా మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్రంలో ఈ లొంగుబాటు చర్యని మధ్యాహ్నం 3 గంటలకల్లా చేసేటువంటి అవకాశం అయితే క్లియర్గా అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర పోలీసు శాఖ సంబంధించినటువంటి అధికారులు ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏదైనప్పుడు కూడా దండకార్యంలో ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి ఈ గ్రైనేడ్స్ సౌండ్స్ కానీ రక్తపాతం కానీ ఇవన్నీ లేకుండా కొద్ది రోజుల్లో ఒక రకమైనటువంటి వాతావరణం మనం మావోయిస్టుల వాతావరణం లేకుండా చూస్తామనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఉద్యమకారులు చెప్పడం అంత ఈజీ కాదు. టార్గెట్ పెట్టడం వల్ల ఇది సమస్య తొలగిపోయేది కాదు. మావోయిస్టుల సమస్యలు ఏందో ఒకసారి మధ్యవర్తిత్వంగా ప్రభుత్వం మాట్లాడాలి. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను తీరిస్తే కానీ ఈ విధంగా మావోయిస్టుల ఉనికి అనేది లేకుండా పోయేది. కానీ ఈ విధంగా టార్గెటెడ్ పెట్టి మావోయిస్టులని లేకుండా చేస్తాం అంతమందిస్తామంటే ఈ ఉద్యమం ఎప్పటికీ ఆగదు. అది ఆగే పని కాదు. ఇది దాదాపుగా దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు విస్తరించింది. ఇది అంత ఈజీగా దీన్ని ఉనికి లేకుండా చేసేటువంటి పరిస్థితి మావోయిస్టుల పరిస్థితి జరిగేది కాదనేది చాలా గట్టిగా చెప్తున్నారు కొంతమంది మావోయిస్టులకు సంబంధించినట్టు సానుభూతి పరులు. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఆపరేషన్ కగారు ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ మావోయిస్టులు ఒక రకంగా చూస్తే వాళ్ళు ఒక రకమైనటువంటి భయమైనటువంటి వాతావరణం అయితే అర్థమవుతా ఉంది. ఎక్కడికక్కడ లొంగుబాటు చర్యలకి సిద్ధమవుతా ఉన్నారు. కాకపోతే ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో లీడర్స్ గణేష్ ఇటువంటి వాళ్ళు ఇప్పటికే నేపాల్ అటు పారిపోయారనే వార్తల నేపథ్యంలో కాదు ఇదంతా ప్రచారం మాత్రమే, ఇక్కడే ఉన్నారు అనేటువంటి విషయం అయితే అర్థమవుతా ఉంది. చెప్తా ఉన్నారు పోలీసు సంబంధించినటువంటి అధికారులు. దానికి సంబంధించినటువంటి దాదాపుగా ఎక్కడ ఉన్నారనే దానికి సంబంధించినటువంటి ఎక్కడ తలదాచుకున్నారనే వివరాలు కూడా సేకరించడం జరిగింది. కాబట్టి ఇంకా కొంతమంది మావోయిస్టుల ఆచూకీ అయితే లభించలేదు. ఆ మావోయిస్టుల ఆచూకీ లభించిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో అసలు వాళ్ళు లొంగుబాటులో ఉన్నారా ఏందనేది మాత్రం ఇంకా వివరాలు తెలియాల్సింది. ఏదైనప్పటికీ కూడా హిడ్మా సంబంధించిన ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అయితే మావోయిస్టులు అయితే భారీ మార్పులు వచ్చినాయని అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకునే బదులు లొంగుబాటు అయ్యి జనజీవనవంతులు కలవాలని కొంతమంది మావోయిస్టులు చెప్తా ఉంటే కొంతమంది మాత్రం ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ కొంతమంది నేతలు చెప్తా ఉన్నారు. ఏమైనా కొన్ని నేతల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. దీని గురించి అయితే జల్లెడబడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో అంటే కేవలం మావోయిస్టులే కాకుండా ఎవరెవరైతే ప్రధాన కార్యదర్శులు ఉన్నారో ఎవరైతే ప్రముఖ నేతలు ఉన్నారో దీనికి సంబంధించి ఉద్యమంలో వాళ్ళందరూ ఓవరాల్గా ఇంకా కొంతమంది వాళ్లకు ఉన్నటువంటి లిస్టులో పేర్లు ఉన్నాయి. అవన్నీ ఇంకా కొంత సంబంధించినటువంటి ఉనికి అయితే వాళ్ళకి సంబంధించినట్టు చిరునామా ఎక్కడున్నారు ఏందనేది కొంతమంది ఇంకా లభించలేదు. పూర్తి స్థాయిలో వాళ్ళందరూ లొంగిపోయిన తర్వాతే దాదాపుగా మావోయిస్టుల ఉనికి లేదనే చెప్పేటువంటి అవకాశం ఉంది. అంతవరకు లొంగిపోతున్నటువంటి కొద్ది గొప్ప సంఖ్యను పట్టుకుని దాదాపుగా మావోయిస్టు ఉనికి లేకుండా చేశాము అని చెప్పుకోవటం కూడా ఒక రకంగా అది అంతగా నమ్మవలగినటువంటి విషయం కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 14 రాష్ట్రాల్లో ఎవరెక్కడ ఎంతమంది ఉన్నారనేది ఈ పార్టీ కూడా పూర్తి స్థాయిలో సంఖ్యాబలం ఎంత అనేది తెలియదు. కాకపోతే గతంలో కంటే ఇప్పుడు మావోయిస్టుల చేరికల సంఖ్య మాత్రం భారీ స్థాయిలో తగ్గింది. యువత కూడా ఉద్యోగాల వైపు సాఫ్ట్వేర్ రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఈ మావోయిస్టులు ఉద్యమాల్లో చేరడానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అదేవిధంగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి వారు కూడా బయటకు వచ్చి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి, జనజీవన స్రవంతిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని వెలుబుస్తున్న సమయంలో క్రమేపీ బలహీనపడుతుంది మావోయిస్టు ఉద్యమం. ఏమైనప్పుడు కూడా 4.5 దశాబ్దాల సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ ఏదైతే ఉద్యమంలో ఇప్పుడిప్పుడు దానికి సంబంధించినటువంటి బలహీనపడటం, దాంట్లో పార్టీ క్యాడర్ లేకుండా ఉండటం, తక్కువ సంఖ్యలో ఉండటం, అదేవిధంగా ఎవరైతే అగ్రనేతలు ఉన్నారో వరుసగా ఎన్కౌంటర్లో చనిపోవటం, కొంతమంది లొంగిపోవటం, కొంతమంది వయసు రీత్యా దానికి సంబంధించినటువంటి వాళ్ళు జనజీవన విశ్రాంతిలో కలిసి ఆ కార్యక్రమాలకు దూరంగా ఉండటం పట్ల కొంతవరకు సస్యసందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పుడు కూడా మార్చి దాకా ఆపరేషన్ కగారు సమయం ఉంది కదా అనేటువంటి విషయంలో కూడా ఆ విధంగా కూడా చూడకుండా ఈ మధ్యలోనే లొంగిపోతే బాగుండు అనేటువంటి కొంతమంది మావోయిస్టులు అయితే వెలుబుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి విషయం కూడా కనిపెట్టేలా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి లొంగిపోతే మాత్రం
దాదాపుగా వాళ్లకు కావాల్సిన ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే 5 లక్షల రివార్డు, తర్వాత దానికి సంబంధించినటువంటి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి భూమి, అదేవిధంగా వాళ్ళు జనజీవన స్రవంతులు కలిసి వాళ్ళు ఏదో ఒక పని చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ పోగొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకునే బదులు మార్చి దాకా ఆపరేషన్ కగారు దాకా వెయిట్ చేసే బదులు లొంగిపోవాలనేటువంటి విషయాన్ని చాలా మంది మావోయిస్టులు చెప్పడం జరిగింది. మొన్న చూసాము మల్లోజుల సంబంధించినటువంటి లొంగుబాటులు ఆ రోజు మనం చాలా మంది చూసాం, ఎంతమంది లొంగిపోయారనే విషయం. ఆ సమయంలో ఎంతో మంది యువత మల్లోజుల ముందు లొంగిపోవటం మనం చూసి ఇంతమంది యువత మావోయిస్టులో సంబంధించిన పనిచేస్తున్నారు ఉద్యమంలో అనేది ఆశ్చర్యం కలగమానదు. ప్రస్తుతం చూసుకుంటే దీంట్లో స్త్రీలు కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ మహిళలు ఎక్కువగా ఉండేటప్పటికీ ఆపరేషన్ సంబంధించినటువంటి కగార్ల భాగంగా ఎంతమంది మహిళలు ఉన్నారనే విషయాన్ని కూడా రాబట్టడానికి ఇంటెలిజెన్స్ అయితే పనిచేస్తూ ఉంది. ఈ విధంగా మల్లోజుల తర్వాత వరుసగా లొంగిపాటిన తర్వాత రీసెంట్గా హిడ్మా సంబంధించిన ఎన్కౌంటర్ జరగడం, హిడ్మా సంబంధించిన ఎన్కౌంటర్ దానికి సంబంధించి అనేక విషయాలు, ఇది బూటకు ఎన్కౌంటర్ అని అనేక విషయాలు తెర ముందుకు వచ్చినాయి. ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం మావోయిస్టులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లొంగిపోతే మాత్రం చాలా మంచిది అన్నట్టు ఇచ్చిన ప్రకటనలో ఇటు తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది మావోయిస్టులు అయితే లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు అర్థమవుతా ఉంది. దానికి సంబంధించి కూడా రేపు జరగబోయేటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ 28వ తారీఖు జరిగేటువంటి ఏదైతే అన్ని రాష్ట్రాల డీజీపీలతో జరిగేటువంటి ఏదైతే మీటింగ్ ఉందో ఈలోపే లొంగిపోయే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే తెలంగాణ ప్రభుత్వం చేస్తుందంటే నిదర్శనం ఈరోజు మధ్యాహ్నం డీజీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి మీటింగ్ ఏర్పాటు చేయడం, దానికి అనేక మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు అనేటువంటి విషయాన్ని అర్థమవుతూ అక్కడ ఉన్నట్టు డీజీపీ కార్యాలయంలో స్థలం సరిపోదను బయట గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేయడం చూస్తూ ఉంటే ఈరోజు దాదాపు మధ్యాహ్నానికి భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోతున్నారనే వార్త మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది, ఎన్ఐబి మధ్యవర్తిత్వం వహిస్తూ ఉంది. ఇంకా కొంతమంది సంబంధించినటువంటి అగ్రనేతల ఆచూక్యత ఇంతవరకు లభించలేదు. కొంతమంది పోలీసులు అదుపులోనే ఉన్నారు అనేటువంటి వార్త కూడా చెప్తున్న నేపథ్యంలో మరి పోలీసుల అదుపులో ఉన్న నేతలు ఎవరు, వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెడతారా? ఎందుకంటే మొన్న ఆంధ్రాలో ఏలూరులో ఎక్కడైతే పట్టుబడ్డారో మావోయిస్టులు ఆ సమయంలో కూడా అగ్రనేత పోలీసుల ఆధీనంలో ఉన్నారనే వార్త వచ్చింది, కానీ తర్వాత మా దగ్గర లేరు అంటున్నారు. మళ్ళీ ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి ఏదైతే దీన్ని చాలా క్రియాశీలంగా చాలా ఇదిగా యుద్ధ ప్రాతిపదికన ఈ రోజైతే మధ్యాహ్నం లోపు మావోయిస్టు లొంగుబాటు చర్యలు అంటే 28వ తారీఖు జరిగేటువంటి మీటింగ్ లోపే ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టు లొంగుబాటు చర్య చేసి ప్రధాని మోదీ ముందు ఈ విధంగా మనం లొంగుబాటు చర్య చేశాము, సక్సెస్ అయ్యాము, జనజీవన స్రవంతిలో ఇంతమంది మావోయిస్టు లొంగుబాటు చర్యగా ముందుకెళ్లామనే వార్తని మోదీ ముందు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఏదైతే మొదలు పెట్టారో ఆ కార్యాచరణ ఎప్పుడో కాదు ఈ రోజు మధ్యాహ్నమే జరిగే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు భారీ స్థాయిలో మావోయిస్టు లొంగుబాటు చర్యకు అయితే మొత్తం కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టారని అర్థమవుతుంది. చూడాలి, మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ఉంది. భారీ స్థాయిలో అంటే స్థలం కూడా సరిపోదనే స్థలం మార్చారంటే భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోతున్నారనే వార్త అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఆపరేషన్ కగార్ తర్వాత నిజంగా మావోయిస్టులకి ఒక ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. అయితే ఈ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే కేంద్ర కమిటీ సభ్యులు చలపతి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, గణేష్ కట్టా రామచంద్రారెడ్డి కావచ్చు, కడారి సత్యనారాయణ రెడ్డి, హిడ్మా మృతి చెందటం, అగ్రనేతలకు మొన్న మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు ఆసన లొంగిపోవటం, అలాగే చంద్రన్న, బండి ప్రకాష్ కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా కూడా సాయుధ దళం మార్గం విడిచి జనజీవన స్రవంతిలో కొంతమంది కలవటం కూడా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా పార్టీకి కోలుకోలేని దెబ్బగానే మారింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇప్పుడు తెలంగాణ డీసీపీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అందిన తాజా సమాచారం ప్రకారం కొంతమంది మావోయిస్టులు కూడా లొంగిపోయినట్లుగా తెలుస్తోంది, దాదాపుగా 30 మంది వరకు. దీనికి సంబంధించి మన దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? కొంతమంది దీంట్లో అగ్రనేతలు కూడా ఉన్నారు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. అవును శశిరేఖ, ఇక్కడ కొంతమంది అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఆధీనంలో ఉన్నారు, పోలీసుల ఆధీనంలో ఉన్నారు అనే వార్త గత 2-3 రోజుల నుంచి వైరల్ అవుతా ఉంది. అయినప్పటికీ మా దగ్గర ఎవరూ లేరు, అటువంటి నేతలు లొంగుబాటు మా దగ్గర ఎవరు లేరు, కాకపోతే మావోయిస్టులతో సంప్రదింపులు చేస్తున్నారు, ఎన్ఐబి వాళ్ళు మధ్యవర్తిత్వం వహిస్తున్నారనే విషయం అయితే బయటకు వస్తుంది. కాదు, దాన్ని బట్టి చూస్తా ఉంటే కొంతమంది అగ్రనేతలు అయితే లొంగిపోయి ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నారు అనేటువంటి వార్తల నేపథ్యంలో కాకపోతే నమ్మటానికి కొంతమంది ఎంతవరకు నమ్మకము నమ్మబలికించి పిలిపించి ఎన్కౌంటర్ చేస్తున్నారు అనే వార్తల నేపథ్యంలో కూడా కొంతమంది లొంగిపోక ఉండవచ్చు, మధ్యవర్తిత్వం వహించవచ్చు. ఈలోపు దానికి సంబంధించినటువంటి మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది, ఎవరెవరు లొంగిపోతున్నారు ఏందనే విషయాన్ని మాత్రం. ఇంకా కొంతమంది మనం అనుకున్నట్టు కింద గణేష్ సంబంధించినటువంటి వారు ఆచూకీ ఇంతవరకు లభించలేదు. అదేవిధంగా ఇంకా కొంతమంది 2-3 ప్రధాన కార్యదర్శులకు సంబంధించినటువంటి వార్తల నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన ఆచూకీ మా దగ్గర ఇంకా లభించలేదని చెప్పి పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. కాదు, పోలీసుల ఆధీనంలో ఉన్నారనేటువంటి విషయాన్ని అయితే మావోయిస్టులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా మధ్యాహ్నం లోపు దీనికి సంబంధించిన అయితే క్లారిటీ వచ్చే
అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే కేవలం మావోయిస్టుల లొంగిబాటు కోసమే, భారీ కార్యక్రమం కోసమే అక్కడ డీజీపీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేయకపోవచ్చు. ఎందుకంటే ప్రధానమైన నేతలు ఎవరైతే ఉన్నారో అప్పుడే దానికి సంబంధించినటువంటి మీటింగ్ అనేది ఏర్పాటు చేయడానికి ఒక అర్థం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం దీన్ని తీసుకున్నటువంటి ఏదైతే చాలా సీరియస్గా తీసుకుని మావోయిస్టులు లొంగిపోవాలి అనేటువంటి విషయం మొదటి నుంచి రేవంత్ రెడ్డి ఇదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే దేశద్రోహం చేసేటువంటి దేశద్రోహుల్ని, ఉగ్రవాదుల్ని కూడా ఒక్కసారి మన భారతదేశం క్షమాభిక్ష పెడతా ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఒక్కసారిగా మనం వాళ్ళని ఒకసారిగా సీజ్ ఫైర్ చేసి క్షమాపణ చెప్పి వాళ్ళతో చర్చలకు ముందుకెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాం. కాబట్టి ఎవరో ఉగ్రవాదులు శత్రు దేశాల వాళ్ళు కూడా అవసరమైనప్పుడు మనం క్షమాభిక్ష పెడుతున్నప్పుడు మన దేశంలోనే మన భారతీయులైనటువంటి ఎన్కౌంటర్లో అసలు వాళ్ళ సమస్యలేంది, సమస్యలు వాళ్ళ గురించి మాట్లాడి మధ్యవర్తిత్వం చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం ముందడుగాలి. కానీ మన భారతీయుల్ని మన విధంగా చంపుకుంటూ ఎన్కౌంటర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయాన్ని కూడా అనేక మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డ తర్వాత కొంతవరకు దీంట్లో మార్పు అనేది కనబడింది అనేది క్లారిటీగా అర్థమవుతోంది. ఎందుకంటే ఆ తర్వాతే అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 14 రాష్ట్రాల్లో ఏదైతే తన ఉనికిని ప్రాబల్యం చూసుకుంటున్నటువంటి ఏదైతే మావోయిస్టులు ఉన్నటువంటి 14 రాష్ట్రాల్లో పాటు ఎక్కువగా ప్రధానంగా చూసుకుంటే ఛత్తీస్గఢ్, బీహారు, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఉనికి బాగా ప్రాబల్యం ఉన్నటువంటి ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి, అందుకే ఛత్తీస్గఢ్లో 28వ తారీఖు దానికి సంబంధించిన సమావేశం పెట్టడం జరిగింది. కాబట్టి ఆ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో కేవలం కొద్ది గొప్ప మావోయిస్టులు లొంగిపోయారు అనేటువంటి వార్త పెద్దగా సీరియస్గా ఉండదు. కాబట్టి ఎవరు ప్రధానమైన నాయకులు మాత్రం లొంగిపోయారు, దానికి సంబంధించినటువంటి ప్రచారం అయితే ఈ రోజు మధ్యాహ్నం అయితే జరుగుతుందనేటువంటి వార్త అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉన్నత వర్గాల కార్యాలయంలో, అదంగా డీజీపీ కార్యాలయం అయితే ఈ విషయం అయితే నడుస్తూ ఉంది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రహీం.